ఆర్టీసీకి అధిక ఆదాయం ఇస్తున్న ఈ ప్రాంతానికి బస్ డిపో వస్తుందని అంతా ఆశించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ఆశ అడియాసయ్యింది. బీఆర్ఎస్కు పేరొస్తుందని సగం పూర్తయిన డిపో పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. స్థానిక మంత్రి, కాంగ్రెస్ ఎంపీ నేతల నిర్లక్ష్యంపై చెన్నూరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉన్న చెన్నూరు నియోజకవర్గం గత కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్లింది. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గం రూపురేఖలు మార్చారు. వేల కోట్ల నిధులతో రోడ్లు, బ్రిడ్జీలు, విద్యుత్ సబ్స్టేషన్లు, కమ్యూనిటీ హాళ్లు ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్ని అమలు చేశారు. అలాగే చెన్నూరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణం కోసం బాల్కసుమన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి డిపో నిర్మాణం చేపట్టారు. కానీ రేవంత్ సర్కారు అధికారంలోకి రాగానే డిపో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. చెన్నూరు నుంచి వేలాది మంది ప్రయాణికులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మంచిర్యాల, హైదరాబాద్, కరీంనగర్, మంథని, వరంగల్, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు రాకపోకలు సాగిస్తారు. దీంతో మంచిర్యాల ఆర్టీసీ డిపోకు చెన్నూరు రూట్లోనే అత్యధిక ఆదాయం సమకూరు బస్సు డిపో ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం పట్టణంలో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని 4 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. జూలై 30, 2023న బస్సు డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు పనులు శరవేగంగా సాగడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషించారు. కానీ పట్టాభూమిలో డిపో నిర్మిస్తున్నారన్న కొంతమంది వ్యక్తుల ఆరోపణల మేరకు కోర్టు స్టే విధించడంతో ఈ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మెరుగైన రవాణా సౌకర్యం వస్తుందని ఆశించిన స్థానికులకు నిరాశ ఎదురైంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే డిపో పనులు నిలిచిపోవడానికి కారణమని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచాలకు ఆశపడి రాత్రికి రాత్రి కుమ్మక్కై అక్రమంగా ఇండ్లు నిర్మించిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు డిపో కోసం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు. బస్ డిపో అనేది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినటువంటి ప్రజాప్రతినిధులు మరి ఏ రోజు కూడా మరి ఈ చెన్నూరుకి బస్ డిపో తేవాలని ఆలోచన రాలేదు. వాళ్ళ సొంత సలభాల కోసం వాళ్ళ సొంత ఫ్యాక్టరీలు పెట్టుకోవడం తప్ప కానీ జనాలకు సంబంధించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. శాసనసభ్యులుగా, మంత్రులుగా ఎన్నికై ప్రజల అభిప్రాయాలను, ప్రజల యొక్క అవసరాలను తీర్చలేదు. కానీ ఎప్పుడైతే 4 కోట్ల రూపాయలతోని బస్ డిపో నిర్మాణం భూమి పూజ చేయడం జరిగింది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న మండలాలకు, ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడి మన సింగరేణి కార్మికులు, భూపాలపల్లి, అంతర్రాష్ట్ర ప్రయాణికులకు కూడా ఛత్తీస్గఢ్ అయినా, మహారాష్ట్ర అయినా ప్రతి ఒక్కరికి ఈ రోజు చెన్నూరు నుండి దాదాపు 100 గ్రామాలకు చెన్నూరు మీద ఆధారం ఉంటుంది. చెన్నూరు బస్ డిపో నిర్మాణం పూర్తయితే మాజీ ఎమ్మెల్యే సుమన్కు మంచి పేరు వస్తుందన్న భయంతోనే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివేక్ చొరవ తీసుకుని డిపో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించిన బాధితులతో మంత్రి వివేక్ చర్చలు జరిపితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచిస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గ వాసుల చిరకాల వాంఛ నెరవేర్చడానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కృషి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటామని స్థానికులు చర్చించుకుంటున్నారు. చెన్నూరు నియోజకవర్గం ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు అవస్తున్నా గానీ మరి 6 దాటిందంటే మరి మంచిర్యాల, గోదావరి కానీ పట్టణాల నుంచి మరి ఒక చెన్నూరు కాన్స్టిట్యున్సీకి బస్సులు లేకపోవడం ద్వారా అప్పటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారికి ఎన్నో వినమ్రతలు వచ్చిన తర్వాతనే మరి ఈ యొక్క బస్ డిపో శాంక్షన్ చేయడం జరిగినది. దీనికి 4 కోట్లు వెచ్చించి ఈ యొక్క బస్ డిపో శాంక్షన్ చేసి 90% పనులు పూర్తిగా వస్తున్నా కానీ 10% ద్వారా వారేదో కోర్టుకు పోయిందని కోర్టు ఇష్యూ లోపల మరి స్థానిక మంత్రి గారు పట్టించుకోకపోవడం నిజంగా విడ్డూరంగా ఉంది. బాల్కసుమన్ గారు ప్రత్యేక చొరవ చూపెట్టి ఇక్కడ చెన్నూరు పట్టణంలోనే బస్సు డిపో ఏర్పాటుకు సంకల్పించి 4 కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించి పనులు కూడా దాదాపుగా అంతిమ దశకు వచ్చినాయి. వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే 10% పనులు ఉన్నాయి కానీ కోర్టులు, గీట్లు అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నది వివేకే. తక్షణమే వివేక్ గారు మరి ప్రజల యొక్క కష్టాలను గుర్తించాలా. డిపో ద్వారా ఇటు చెన్నూరు మున్సిపాలిటీకి ఎంతో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది.
మంత్రి వివేక్ స్థానిక కాంగ్రెస్ నేతలు చెన్నూరు ఆర్టీసీ బస్ డిపో నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం వెనుక ఏదో మతలబు ఉందని చెన్నూరు నియోజకవర్గ వాసులు గుసగుసలాడుతున్నారు. వెంటనే డిపో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు.